ఎందుకు లోకల్ హ్మ్. చర్చ్‌కెళ్ళడం ఎందుకు ఇంపార్టెంట్ మనకి? హ్మ్. మనము ఒక ప్లేస్‌లో నుంచి వెళ్ళిపోయి వేరే ప్లేస్‌లో పనిచేసేటప్పుడు మళ్ళీ అక్కడున్న లోకల్ చర్చ్‌తో ఎందుకు కలవాలి? హ్మ్. అది మన సైకాలజీకి ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. నా నా పర్స్పెక్టివ్‌లో క్రిస్టియానిటీ, క్రైస్తవ విశ్వాసము, దాంట్లో ఉండే ప్రాక్టీసెస్ చాలా బాడీలీ ప్రాక్టీసెస్. అంటే రైట్. ఫిజికల్‌గా. మనం దాన్ని ఫిజికల్‌గా దేవుడు అంటే ఏదో అబ్స్ట్రాక్ట్‌గా ఆలోచించే దాని గురించి కాకుండా హ్మ్. నీల్ డౌన్ చేసి ప్రార్థన చేయడము, హ్మ్. చేతులు పైన పెట్టి ప్రార్థన చేయడము, మన లార్డ్స్ టేబుల్ దాన్ని తీసుకోవడము, రైట్. బ్రెడ్ అండ్ వైన్ తీసుకోవడము, ఒక ఫిజికల్ ప్లేస్‌కెళ్ళి అందరూ కలిసి పాటలు పాడడము, అది మన ఓన్ కల్చర్‌లో కరెక్ట్. మనం మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో, మన లాంగ్వేజ్‌లో, మన ఊర్లో ఇలాంటి ప్రాక్టీసెస్ క్రిస్టియానిటీని చాలా వేరే మతాలతో పోలిస్తే కొంచెం దానికో డీపర్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంది. హ్మ్. అండ్ అది ఎందుకు అలా ఉంది అనంటే నా ఉద్దేశంలో ఇట్ కమ్స్ ఫ్రమ్ క్రియేషనల్ గుడ్‌నెస్ హ్మ్. దట్ గాడ్ హస్ క్రియేటెడ్. దేవుడు మనల్ని సృష్టించిన విధానంలో మన బ్రెయిన్స్, మన బాడీస్, మన మనస్తత్వాలు వీటిని సృష్టించిన విధానంలో గుడ్‌నెస్ అనేది పెట్టాడు. రైట్. అండ్ వాటి లిమిట్స్‌లో, వాటి పరిధుల్లో మనము దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడు మనకు చదివే ఒక పుస్తకం ఇచ్చాడు. ఒక లాంగ్ హిస్టరీలో మనల్ని పెట్టాడు. చర్చ్ హిస్టరీలో మనల్ని పెట్టాడు. అంటే అందరూ ఒకే చోటికొచ్చి ఆరాధించే విధానం గాని, అంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఒకరి నుంచి ఒకళ్ళు తెలుసుకోవడము. అది పౌలు తిమోతికి చెప్పినట్టు ఫాదర్స్ లాగా, మదర్స్ లాగా హ్మ్. తెలుసుకోండి. హ్మ్. మీరు హ్మ్. నేర్పించండి. ఇలాంటివి ఆన్‌లైన్‌లో జరగవు. అవును. ఎందుకు అనంటే అవర్ బ్రెయిన్స్ అండ్ అవర్ మైండ్స్ ఆర్ క్రియేటెడ్ బై గాడ్ ఇన్ ఎ పర్టిక్యులర్ వే. హ్మ్. అండ్ మనము ఫిజికల్‌గా ఎళ్లి ఆరాధించడము, కలవడము, మన కష్టాలు చెప్పుకోవడము, కూర్చొని వినడము, ఇలాంటివి చేసినప్పుడే మనకి అది బెటర్‌గా ఉంటదనేది నా ఆలోచన.